ఇవాళ మీరు గమనించాలి, చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో జరిగినటువంటి బాంబింగ్, ఎవరైతే ఆ రోజున నక్సలైట్లు ఉన్నారో వాళ్ళకి సెల్ ఫోన్లు కొనిపెట్టినటువంటి వ్యక్తిని ఈ రోజున ఫెరోల్ మీద విడుదల చేశారు. నికార్స్ అయినటువంటి రౌడీల్ని, నికార్స్ అయినటువంటి దొంగల్ని ఫెరోల్ మీద దాదాపుగా ఏకదమ్మున ఒకే జీవోలో 16 మందిని, దాంట్లో 14 మంది రెడ్డి సోదరులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఫెరోల్ మీద విడుదల చేసి ఈ రాష్ట్రాన్ని రౌడీయిజంగా మార్చి రాక్షసత్వంతో పరిపాలన చేయాలి అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క విధానాల్ని ప్రజలు తిరస్కరించి రోడ్డు ఎక్కక ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి, సంజాయిషి చెప్పాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.